తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు ప్రయారిటీ కామన్. కానీ ఇక్కడ రాజకీయాలు కాస్త డిఫరెంట్. హస్తం పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ మాత్రం కారు పార్టీ హవానే కొనసాగుతుందట. ఎందుకలా? ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వెనుక లోకుట్టేంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం కారు పార్టీ జోరు కొనసాగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినా కరీంనగర్లో మాత్రం కారు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. 2009 వరకు కరీంనగర్ చరిత్రలోనే వరుసగా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరూ లేరు. కానీ 2009 నుంచి ఇప్పటిదాకా వరుసగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించి కరీంనగర్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు గంగుల కమలాకర్. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో బీఆర్ఎస్లో చేరి మరోసారి విజయం సాధించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన గంగులకు అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా గంగుల ఇమేజ్ అదే రేంజ్లో కొనసాగింది. బండి సంజయ్ చరిష్మా కూడా కరీంనగర్లో గంగుల విజయాన్ని ఆపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగినా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వైపు చూడకపోవడానికి కారణం గంగుల ఇమేజేనని చెప్పుకుంటారు. దీంతో గంగుల ఇమేజ్ ని క్యాచ్ చేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉందా అంటే చూస్తుంటే అలానే కనిపిస్తోంది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట వారి హవా నడుస్తుండగా విపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కాంగ్రెస్ ఇన్ఛార్జీల హవా నడుస్తోంది. దీనిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలోని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియడం లేదన్నారు. దీంతో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదట. ఈ విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై విమర్శలకు దిగారు. అధికార కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడంతో బహిరంగ విమర్శ చేసి వదిలేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి తర్వాత అంతర్మథనంలో పడగా మరో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఓడిపోయి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాక హైదరాబాద్కే పరిమితమయ్యారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. వీరందరూ రాష్ట్ర రాజధానికే పరిమితమైన కరీంనగర్లో మాత్రం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గవర్నమెంట్ మనదేనన్నట్లు అంతా తానే వ్యవహరిస్తున్నారట. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాపై దృష్టి సారించగా మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో కరీంనగర్ గంగులకు ఎవరూ అడ్డులేరనేది బహిరంగ రహస్యమే అయినా అధికార పార్టీ కార్యక్రమాల్లో గంగుల చురుగ్గా పాల్గొనడం ఆశ్చర్యపరుస్తోంది. గంగుల కమలాకర్ పై హస్తం పార్టీ నుంచి కూడా ఎలాంటి విమర్శలు రావడం లేదు. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలేమీ జరగడం లేదు. కరీంనగర్ జిల్లాపై కేసీఆర్ పై వరుస విమర్శలు గుప్పించిన మంత్రి పొన్నం కూడా పొలిటికల్ సైడ్ ఇస్తున్నారా అన్న అనుమానాలొస్తున్నాయి కొందరికి. కరీంనగర్ జిల్లా రాజకీయాలు సైలెంట్ గా ఉన్నాయా, లేదంటే గంగులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ హస్తం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారా? దానికి మాజీ మంత్రి సానుకూలంగా స్పందిస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.